హాయ్ అండి. ఈరోజు రెసిపీ బొబ్బర్ల చారు అండి. బాగుంటుందండి బొబ్బర్ల చారును. ముందుగా బొబ్బర్లను ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టేసి అందులోనున్న నీళ్ళను వంపేసేయాలి. బొబ్బర్లను పోపు వేసుకొని తినవచ్చు. అది కట్ అండి. ఇందులోకి కావాల్సినవి కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఎల్లిపాయ రెబ్బల్ని దంచి పెట్టేశాను. కొత్తిమీర, కరివేపాకు. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కినాక ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసేసి పోపు అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. ఎల్లిపాయ రెబ్బలు కూడా దంచేసి వేయాలి. పోపులోనే లవంగాలు, దాల్చిన చెక్క వేసేసి కొంచెం పసుపు వేసి ఈ కట్టును పోసేయాలి. బొబ్బరి కట్ట అండి దీన్ని. పోసేసి కరివేపాకు వేసేయాలి. 1 స్పూన్ కారం, సాల్ట్ వేసేసి మీ రుచికి సరిపడ సాల్ట్ వేసేసి మరగనివ్వాలి. నిమ్మకాయలండి, 1 నిమ్మకాయను పిండేసేయాలి. మీ పులుపుకు సరిపడా పిండేసి కొత్తిమీర వేసేసి దించేసేయాలి. మనము నిమ్మరసం పిండక ముందే మరగనివ్వాలి. చూడండి ఎలా ఉందో, బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చేసి కామెంట్ చేయండి. సూపర్ టేస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ.